వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నివాస్ న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాసుక్ నగర్ బాలాజీ ఎన్క్లేవ్ వద్ద సర్వే నంబర్ 146, 147లో 40 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి నిర్మాణం చేయడంతో కాలనీకి వెళ్లేందుకు వీలు లేకుండా చేశారని హైడ్రాను ఆశ్రయించిన కాలనీవాసులు. అయితే గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా గత 10 ఏళ్లుగా కాలనీ రోడ్డు కబ్జాకు గురైందని తెలిపారు. హైడ్రాను ఆశ్రయించిన వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి కాలనీకి విముక్తి కలిగించిన రంగనాథ్కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ప్రజలకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలుగా రాసుక్ నగర్ కాలనీ వాసులు, దాని పక్కపొంటి ఉన్న కాలనీ వాళ్ళందరూ దాదాపు 500 ఫ్యామిలీలు 10 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే రోడ్డు 40 ఫీట్ రోడ్డు కబ్జా అయ్యి దాన్ని మేము ఎన్నిసార్లు మా కాంగ్రెస్ పార్టీ అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి ఎన్ని కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోలే. మేము వినతి పత్రాలు ఇచ్చినా ఇట్లా తీసుకుంటుంటే ఇట్లా డస్ట్బిన్లో పడేస్తుండే, అంత చీప్గా తీసేస్తుండే. అప్పుడు ఇక్కడ చైర్మన్ కూడా మన బీఆర్ఎస్ పార్టీలో ఉండే కాబట్టి ఇప్పుడు ఆ రోజు మేము ఏమి చేసినా పట్టించుకోలేదు. కాబట్టి మా రాసుక్ నగర్ కాలనీ వాసులందరితో కలిసి మేము కాంగ్రెస్ వాళ్ళందరం కలిసి నిన్న హైడ్రా రంగనాథ్ గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఈరోజు మార్నింగే వాళ్ళ బృందాన్ని పంపించి ఈ రోడ్డుని విముక్తి చేయించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నాగారం మున్సిపాలిటీలో ఈ రోడ్డు ఎట్లా విముక్తి అయిందో రేపు పొద్దున 22 కాలనీ వాళ్ళ సమస్య కూడా విముక్తి కాబోతూ ఉంది. ఎందుకంటే మేము హైడ్రా దృష్టికి ఆ 22 కాలనీ సమస్య కూడా తీసుకురావడం జరిగింది. నాలాలు, చెరువులు, కుంటాలు కబ్జా అయ్యి నాగారం మున్సిపాలిటీలో ఇళ్లకు వాటర్ రావడం జరుగుతుంది. ఈ సమస్యని మేము హైడ్రా తీసుకెళ్ళాం. వాళ్ళు మంచిగా స్పందించారు. వాళ్ళు త్వరలో నాగారంకి మళ్ళీ హైడ్రా వస్తుంది, చెరువులు, కుంటలు, నాలాలు కూడా విముక్తి చేసి 22 కాలనీ వాళ్ళ సమస్య కూడా తీరుస్తుందని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రంగనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే గతంలో మున్సిపల్ అధికారులను మీరు సంప్రదించిన కాలనీ వాసులతో వాళ్ళు ఏమన్నారు? గతంలో మా ప్రభుత్వం లేనప్పుడు సంప్రదించినప్పుడు మేము ఎన్ని అధికారులు వాళ్ళకి భయపడి, టీఆర్ఎస్ మినిస్టర్కి భయపడి, అప్పుడు మంత్రి మల్లారెడ్డి మినిస్టర్ ఉండే, ఇక్కడ చైర్మన్ కూడా టీఆర్ఎస్ పార్టీ ఉండే కాబట్టి వాళ్ళు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోలేదు. మా సమస్య వాళ్ళకు ఒక చిట్కనలతో తీసినట్టు తీసి పడేస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు రంగనాథ్ గారికి మేము మా ప్రభుత్వం రంగాన్ని వెళ్ళి ఇట్లా సమస్య ఉందని చెప్పగానే వెంటనే స్పందించి ఒకటే రోజులో వచ్చి కూలగొట్టడం జరిగింది, రోడ్డును విముక్తి చేయడం జరిగింది. అంటే గతంలో ఆ అధికారులు అక్కడ సందర్శించడం కానీ కాలనీవాసుల జరిగిన పరిస్థితుల్లో వాళ్ళు ఏమన్నా పట్టించుకున్నారు? అంటే వాళ్ళు వచ్చి చూసిన అక్కడ ఎంక్వైరీ ఏమైనా చేసింటారు? వచ్చిరు, ఎంక్వైరీ అని చెప్పిర్రు. అది రోడ్డు కాదు ప్లాట్ అని చెప్పి వాళ్ళకి భయపడి అధికారులు వాళ్ళకి భయపడి మాకు పని చేయలేదు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక మేము రంగనాథ్ గారికి చెప్పడంతో ఆయన ధైర్యంగా ముందుండి ఈ సమస్య తీర్చడం జరిగిందండి. ఎన్నేళ్ళు అవుతుంది అది కబ్జా? 10 ఏళ్ల సంది 2006 నుంచి అది రోడ్డు ప్లాట్గా చేసి రోడ్డు నడవకుండా చేశారండి. 2006 నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కాలనీ వాళ్ళు పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాలనీలకు రావాలంటే అదే ప్రధానమైన దారి 40 ఫీట్ రోడ్, అది ఒకటే ఉంది. ఒక 5 కాలనీలకు రోడ్ ఒకటే 40 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి అన్ని చిన్న గల్లీలు ఉన్నాయి మిగతా అన్ని. ఆ గల్లీలలో అంబులెన్స్ కూడా సరిగ్గా తిరగకపోతుండే చాలా ఇబ్బంది పడినారు కాలనీ వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు ఈరోజు 40 ఫీట్ రోడ్ వాళ్ళకి విముక్తి అయినందుకు. సాధన సమితి అధ్యక్షుడిని గత 10 సంవత్సరాల నుంచి అనేక సార్లు మేము మంత్రి అగు మల్లారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లారెడ్డి దగ్గరికి అనేక సార్లు పోయినాము. తీసేస్తా అన్నాడు. ఒకసారి వస్తీ దవాఖానకు వచ్చినప్పుడు కూడా తీసేస్తాని హామీ ఇచ్చిండు. అనేక హామీలు ఉల్లంఘన చేసిండు. అయినా కూడా మేము అనేక సార్లు పోయినా కూడా, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కమిషనర్ దగ్గర పోయినాం. కలెక్టర్ దగ్గర కూడా కాలేక పరిస్థితి. కలెక్టర్ కూడా దానికి కోర్టుకు పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి అని చెప్పి అనేక సార్లు ఇబ్బంది పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బందులకు భయపడకుండా, ఎలాంటి కేసులకు భయపడకుండా మేము హైడ్రా వచ్చినందుకు హైడ్రాను ఆశ్రయించి హైడ్రా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని పోయినాము. హైడ్రా కంప్లైంట్ చేసినాము. హైదరాబాద్లో స్పందించి మాకు న్యాయం చేసిరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అనేక చెరువులు, కుంటలు నాగారంలో అనేకము ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా హైడ్రా దృష్టికి తీసుకుపోయి తీస్తామని చెప్పి ఈ మా కమిటీ సభ్యులం వాగ్దానం చేస్తున్నాం ఈ మీడియా ముఖంగా. చెప్పండి. అన్నపూర్ణ కాలనీ, రాజుక్ నగర్, బాలాజీ ఎన్క్లేవ్, ఈస్ట్ హనుమాన్ నగర్, సాయి స్వరూప్, ఇవన్నీ 5 కాలనీలకు పెద్ద రోడ్డు ఇది. మాకు రోడ్డు లేక సందుల గొంతుల పడిపోతూ ఉన్నాము. మాకు చాలా ఇబ్బందులు అయ్యి
మేము ఎన్నో ఏండ్ల నుంచి తిరుగుతూ ఉన్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాము, మల్లారెడ్డి దగ్గరికి పోయినాము, అందరి దగ్గరికి పోయినాము. మాకు ఏం చేయలేదు. మా మీద మేము రోడ్డు ఓపెన్ చేసుకొని ప్రస్తుతానికి నడదామని నడవకపోతే మా మీద కేసులు పెట్టి, ఇదే కీసర పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి, అయినా మాకు మా నుంచి ఏం చేయలేదు. మళ్ళీ గోడ కట్టుకున్నాము. ఎన్నిసార్లు ఓపెన్ చేసి తీసి నడుచుకుంటే కూడా మమ్మల్ని అడ్డుకొని మా మీదకి అసభ్యకరంగా తిట్టి మా మీదకి వచ్చి కేసులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పటిదాకా అట్లనే ఊపిరి పట్టుకొని ఉండి మేము రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మేము రేవంత్ అన్న వచ్చిన తర్వాత హైడ్రా పెట్టిండు. రేవంత్ రెడ్డి అన్న పుణ్యమాని హైడ్రా పెట్టిండు. హైడ్రాకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తే హైడ్రా మంచి స్పందించిండ్రు. ఆ సారు అన్నీ పరిశీలించి చూసి మాకు ఈరోజు వచ్చి గోడ తీసేసి మాకు విముక్తి కలిగించిండ్రు హైడ్రా సారు. రేవంత్ అన్నకు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు. హైడ్రాకి కూడా ధన్యవాదాలు. బ్లర్ అవుతుంది రాజ్ న్యూస్ చూడు సైడ్ పెట్టేసి. నాగార్ మున్సిపల్ ప్రజలకి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మేము ఎన్నో కంప్లైంట్ ఈ 40 ఫీట్ రోడ్ సేన నాయకుల వినతి పత్రం. ఈ రోజు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ గారు హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారని, విద్యార్థులకు కాకతీయ యూనివర్సిటీలో ఉండటానికి హాస్టల్ సదుపాయం కల్పించాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు సేవాలాల్ సేన హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీయ ఎస్టీ కమిషనర్ హుస్సేన్ నాయక్ గారికి వినతి పత్రం ఇచ్చిన సేవాలాల్ సేన హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు కూనుసోతు మురళీ నాయక్ మరియు సేవాలాల్ విద్యార్థి సేన నాయకుడు వాకుడోత్ అశోక్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి బూక్యా రామకృష్ణ నాయక్, జిల్లా యువసేన నాయకులు మురావత్ నవీన్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్లావత్ మోహన్ నాయక్, సేవాలాల్ సేన నాయకులు ప్రవీణ్ నాయక్, అఖిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.